నిజామాబాద్ జిల్లా పీసీసీ సిపిఐఎంఎల్ రివాల్యూషనరీ ఇనిషియేటివ్ సిపిఐఎంఎల్ ప్రజాపంద 3 పార్టీల విలీనం సందర్భంగా 2024 మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో జరిగే ఐక్యతా మహాసభ జయప్రదంకై సిపిఐఎంఎల్ ప్రజాపంద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని గాయత్రీనగర్ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశానికి సిపిఐఎంఎల్ ప్రజాపంద జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య వక్తగా వచ్చిన సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ భారత విప్లవోద్యమం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటుందన్నారు. మారిన పరిస్థితులను సరిగ్గా అంచనా వేసుకోలేకపోతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశ పెట్టుబడిదారీ విధానం విసిరే సవాళ్లను అధిగమించడానికి కమ్యూనిస్టు విప్లవోద్యమం సైతం మార్పులు చేసుకోవలసి ఉందన్నారు. ఆ కృషి కొనసాగింపే 3 పార్టీల ఐక్యత అని అన్నారు. 14 రాష్ట్రాల్లో వివిధ స్థాయిలో పనిచేసే 3 పార్టీలు కలిసి చర్చించుకొని ఒక అవగాహన ఏర్పరచుకొని ఐక్యం కావాలని నిర్ణయించుకున్నాయన్నారు. 2024 మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో ఐక్యతా మహాసభ ఉంటుందన్నారు. దేశంలో బలమైన విప్లవ కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి ఈ ఐక్యతా సభ ఒక ముందడుగుగా ఉండాలని ఆశిస్తున్నానన్నారు. దృశ్యం న్యూస్ సురేందర్. ప్రజలందరూ కూడా సాయుధంగా తయారైన పరిస్థితి ఉందని భావించారు. అది కూడా సరైనది కాదు. కొంతమంది వ్యక్తిగత దళాలు ఏర్పాటు చేసి అటువంటి పరిస్థితి ఏర్పాటు కావడానికి ప్రయత్నం చేస్తే ప్రజలందరూ కూడా తయారైందని కూడా భావించి కూడా దశాబ్దాలు మనం ప్రయత్నం చేసినాము. ఆ ప్రయత్నంలో విజయవంతం కాకపోతే అసలు వ్యవస్థలోనే ఏదైనా సమస్య ఉందా అంటే వ్యవస్థను సరిగా అర్థం చేసుకోలేమా అని 96 నాటికి మనం పనిచేసిన డివికే గారు, రవెన్న, వెంకటరామయ్య గారు కూడా నాయకత్వం వహించిన వాళ్ళ నాయకత్వంలో అయితే అదొక్కటే కారణం కాదు, అంటే పంథా విషయం ఒకటే కారణం కాదు, వ్యవస్థను కూడా మనం సరిగా అర్థం చేసుకోలేదు. చైనా వ్యవస్థను మక్కిగా చైనా వ్యవస్థ ఎలా ఉందో రివల్యూషనరీ ఇనిషియేటివ్ పీసీసీ సిపిఐఎంఎల్ అనేటువంటి 3 పార్టీలు కలిసి ఒకే పార్టీగా ఏర్పడాలని చెప్పి నిర్ణయించుకుంది. ఓ సంవత్సరం కాలం పాటు భారతదేశంలో ఉన్న 3 విప్లవ పార్టీలు ఒకే పార్టీగా విలీనమై భారత విప్లవోద్యమాల్లో ఒక ముందడుగు వేయాలనేటువంటి నిర్ణయించుకున్న నేపథ్యంలో ఇలా నిజామాబాద్ టౌన్లో జిల్లా స్థాయి జనరల్ బాడీ సమావేశం జరుపుకుంటున్నాం. ఈ 3 పార్టీలు సిపిఐఎంఎల్ ప్రజాపంద, పీసీసీ సిపిఐఎంఎల్ రెవల్యూషన్ ఇనిషియేటివ్ అనేటువంటి 3 పార్టీలు రాజకీయ సిద్ధాంత విషయాన్ని సంవత్సరం కాలం పాటు చర్చించుకొని ఒకే పార్టీగా విలీనం కావాలని ఆ యూనిటీ కాన్ఫరెన్స్ని మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో జరపాలనేటువంటి నిర్ణయించుకుని ఆ నేపథ్యంలో అన్ని జిల్లాల జనరల్ బాడీలు జరిపి పెద్ద ఎత్తున ఆ సభలకు కదలాలనేటువంటి నిర్ణయంలో భాగంగా ఇలా నిజామాబాద్ జిల్లాలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇదే సందర్భంలో దేశంలో మతోన్మాద ఫ్యాసిస్టు ప్రమాదం పెరుగుతున్నది. దీనికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామిక శక్తులన్నీ ఒకటిగా దాన్ని ఎదుర్కోవాలని చెప్పి సిపిఐఎంఎల్ ప్రజాపంద భావిస్తుంది. ఇది ఎన్నికల్లోనూ అదేవిధంగా ఇతర విషయాల్లో ప్రజా పోరాటాల ద్వారా ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని చెప్పి తెలంగాణ ప్రజల్ని, దేశ ప్రజల్ని ఈ పార్టీలు కోరుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అప్రజాస్వామిక విధానాలు, అదేవిధంగా అనేక ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించలేకుండా ఉండడం, పద్ధతుల్లో కుటుంబ పరిపాలన వ్యవహారాలని తన చుట్టూ రాష్ట్ర అధికారాన్ని మొత్తం తన కుటుంబం చుట్టూ తిప్పుకునేటువంటి క్రమంలోనే రాష్ట్ర ప్రజల్లో ఏర్పడినటువంటి వ్యతిరేక భావం నుంచే ఇలా కేసీఆర్కి వ్యతిరేకంగా వేసిన ఓటు కాంగ్రెస్కి అది పాజిటివ్ ఓటుగా మారిందని సిపిఐఎంఎల్ ప్రజాపంద భావిస్తుంది. ఆ విధంగా కేసీఆర్ ప్రభుత్వం అనుసరించినటువంటి అప్రజాస్వామిక విధానాలు, నిరంకుశమైనటువంటి విధానాలను అర్థం చేసుకొని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ గత పద్ధతులను వదిలేసి ప్రజాస్వామికంగా వ్యవహరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా తను ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో ఆ 6 గ్యారెంటీలతో పాటు ప్రజాస్వామ్యం అనే గ్యారెంటీ కూడా తర్వాత 7వ గ్యారెంటీకి ఇచ్చింది. ఈ విధానాలు అమలు జరపాలని చెప్పి కోరుతూ ఉన్నాం. తక్షణమే
అదేవిధంగా అందరికీ అర్హులైనటువంటి వాళ్ళందరికీ గృహవసతి కల్పించి 5 లక్షలు కాకుండా 10 లక్షల రూపాయలు ఒక ఇంటికి కేటాయించాలని చెప్పి నిర్మాణానికి మేము కోరుతా ఉన్నాం. అర్హులైనటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు అందించాలి వెంటనే. అదేవిధంగానే 2500 రూపాయలు మహిళలకు ఏదైతే ఇస్తానని చెప్పారో అది కూడా వెంటనే వేయడానికి, అదేవిధంగా రైతు రుణమాఫీని 2 లక్షల రూపాయలు రద్దు చేయడానికి పూనుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకే తను ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే ముఖ్యంగా నిరుద్యోగుల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైందో ఆ ఉద్యోగ ఖాళీలను కూడా నింపడానికి ప్రభుత్వం పూనుకోవాలా. కాబట్టి రేవంత్ రెడ్డి